ఈ వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి చూసుంటారు కదా వాషింగ్ మిషన్ కి మనం ఒక మెష్ చేసాము దాని గురించి అన్నమాట. ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే సామ్సంగ్ వాషింగ్ మిషన్ 9+1 10 kgs అనమాట. కొంచెం పెద్ద వాషింగ్ మిషన్. దీనికి ఈ వీడియోలో మీరు స్టార్టింగ్ చూసారు కదా ఏంటంటే అది ర్యాట్ మెష్ అనమాట. ఎలుకలు అంటే వాషింగ్ మిషన్ వైర్లు కొట్టేసినాయి, లేకపోతే వెనక డ్రైన్ ట్యూబ్ కొట్టేసినాయి అని చెప్పి మనకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము, మనం కూడా వినే ఉంటాం అనమాట. సో దాని గురించి మేము ఇక్కడ ర్యాష్ మెట్ అనేది వేయించామన్నమాట. దీని వల్ల ఏంటంటే ఎలుకలు రావు. సో మన వాషింగ్ మిషన్ లైఫ్ ఉంటది. అందరికి ఎలుకలు కొట్టేస్తాయని కాదు, ఎలుకలు తిరుగుతున్న ప్లేస్ లో మనకి మెయిన్ సేఫ్టీ కోసం చాలా ఆలోచిస్తాం. ఎలా కొంతమంది కుదరక ఇంట్లో కూడా పెట్టుకుని ఉంటారు వాషింగ్ మిషన్ ప్లేస్ లేకపోయినా ఎక్కడో చోట అడ్జస్ట్ చేసుకుని, లేకపోతే దానికి సపరేట్ గా ట్యాప్ ప్లేస్ చేసుకుని. అవన్నీ కాకుండా నాకు తెలిసినంత వరకు ఇదొక సొల్యూషన్ అని నేను మీకు చెప్తున్నాను. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు వేస్తున్నారు, బాగుంది. అంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయంట. మెష్ లో కూడా కొంచెం థిన్ మెష్, థిక్ మెష్, లేకపోతే కొంచెం మన డోర్స్ కేసే మెష్ కాకుండా ఇవి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. సో ఆ డిఫరెన్సెస్ కూడా ఉంటదంట, ఆ రేట్ వేరియేషన్ కూడా ఉంటదంట. సో నేను కొంచెం ప్రీమియం క్వాలిటీ అడిగి వేయించుకున్నాను. ఎందుకంటే ఇది మా మమ్మీ వాళ్ళ వాషింగ్ మిషన్. వాళ్ళు పల్లెటూరులో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆప్షన్ లేదు లోపల పెట్టుకోవడానికి, బయటే పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి కొంచెం ప్రీమియం క్వాలిటీ మెష్ ఖచ్చితంగా మనకు కొంచెం లైఫ్ రావాలి. ఒకవేళ అవి వచ్చి ఏమన్నా కొరకడానికి ట్రై చేసినా గానీ అవి పెయిన్ ఫీల్ అవుతాయంట, కానీ దీనికి ఏం కాదు అని చెప్పి వాళ్ళు నాకు గ్యారంటీ ఇచ్చారు. సో అందుకని చెప్పి మేము ఇది చేసాము. బట్ ముందే తెలుసు నాకు, కానీ మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం రివ్యూ ఇవ్వాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో మేము ఇవాళ దీనికి ర్యాట్ మెష్ వేయించాము. ఎలా ఏంటి అనేది మీరు ముందు ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్ చూసే ఉంటారు. సో ఇది టాప్ లోడ్ మిషన్ అనమాట. మీరు కూడా కావాలి, ఇది ఎక్కడ అంటే రేపల్ అనమాట. వీళ్ళు రేపల్ల సరౌండింగ్స్ లో ఎక్కడైనా వచ్చి సర్వీస్ చేస్తారు. అంటే మీ ఏరియాని బట్టి మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ మీకు డిస్ప్లే స్క్రీన్ మీద మీకు కనిపిస్తానే ఉంటది. మీరు కాంటాక్ట్ అయ్యి, నాకు తెలిసిన మాక్సిమం రేపల్లో ఉండే వాళ్ళకి ఆ సరౌండింగ్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటది. అవుట్ ఆఫ్ అనేది మీకు నెంబర్ కాల్ చేసి అడగండి. ఒకవేళ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వచ్చి చేస్తారేమో, నాకు ఐడియా లేదు. బట్ ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో పెడితే వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యి ఉంటుంది. సో వీళ్ళది ర్యాట్ మెషే కాకుండా వీళ్ళ సర్వీసెస్ ఇంకా ఉన్నాయి. ఏసీ సర్వీసెస్ మొత్తం చేస్తారు, వాషింగ్ మిషన్ సర్వీసెస్ చేస్తారు, ఇంకా ఎలక్ట్రిక్ మన హోమ్ అప్లయన్సెస్ సర్వీసెస్ కూడా చేస్తారు. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు కనుక్కోండి.